అంటే అంటే స్టడీ చేస్తుండో శ్రవణ్ అన్న రేపు ఒకటి ప్రజెంటేషన్ పెడదామని ఆయన ఇవాళ అంతా మొత్తం ఈ స్టడీ చేసి రేపు ప్రజెంటేషన్ ప్లాన్ చేద్దామనే ఆలోచనతో, ఎందుకంటే సమాజానికి అందరికీ తెలవాలి, ప్రత్యేకించి బీసీ సమాజానికి తెలవాలి. ఒకటి ఏంటంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు, చాలా లైట్ తీసుకొని చేస్తుంది గవర్నమెంట్. ఏదో డ్రామాలు నడిపించి అవన్నీ డే 1 నుంచి చేసుకుంటూ వస్తారు, కానీ ఇది మ్యాటర్ చాలా సీరియస్గా పోతుంది. వాళ్ళకి ఇప్పటికన్నా కానీ కన్ను తెరిస్తే మంచిగా ఉంటుంది. కానీ తప్పకుండా ఈ సమాజము మీకు భవిష్యత్తులో మాత్రము మీ పీఠాలు కదిలిపోతాయి, అది గుర్తుంచుకోండి. ఆ రోజు డే 1 రోజే శాసనసభలో బిల్ పెట్టినప్పుడు గంగుల కమలాకర్ గారు ఒక మాట చెప్పారు, మీరు పులితోని సవారీ చేస్తూ గుర్తుపెట్టుకోండి అని చెప్పిండు చాలా స్పష్టంగా. అది ఎక్కడికి పోతుందో మళ్ళా మీరు తెలుసుకోండి, లేకపోతే మీ పరిస్థితి అంత దారుణంగా ఉంటుందని కూడా ఆ రోజు చెప్పిండు. సేమ్ అది ఇక్కడనే వచ్చింది. అంతా మా దగ్గర యూనిటీ లేకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో లైట్గా ఉంటుందని చెప్పి గవర్నమెంటే కాదు చాలామంది అనుకుంటారు. బట్ ఇది మరొక తెలంగాణ ఉద్యమం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే బ్రదర్, నేను ఏమంటున్నా, అసలు పంచాయతీ ఎలక్షన్ పార్టీ పరంగా కాదు, పార్టీకి సంబంధమే లేదా? నువ్వు కూడా రేవంత్ రెడ్డి లాగా నేను చెప్తే నేను ఏం మాట్లాడాలి? అసలు పార్టీ గుర్తే ఉండదు, బీఫామ్ పార్టీ గుర్తే ఉండదు. కాబట్టి అసలు బీఫామ్ పార్టీ గుర్తు ఉండేది ఏదో హరీబరిగా ఏదో మళ్ళీ ఒకసారి మోసం చేయాలన్న ప్రయత్నం జరిగితే మాత్రం రేపు కార్యాచరణ ఒకటి తయారు చేస్తున్నాం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, స్టూడెంట్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ సమాజాన్ని మేల్కొల్పుతాం. మాతో పాటు ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా మేము తీసుకొని పోరాటం చాలా సీరియస్గా చేస్తాం. వాళ్ళు ఇప్పటికైనా ఇది సీరియస్గా కాబోతుందని ఇప్పటికైనా మరి తెలుసుకొని రెక్టిఫై చేసుకొని ఎట్లా ఏంది అనేటువంటిది చేసుకుంటే అది ఆగుతుంది. కానీ ఇంకా ఇక డ్రామాలు ఏంది అనేది, ఇప్పుడు ఇదే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మీరే వాళ్ళ స్టేట్మెంట్లు చూసారు. ఆ రోజు ఏదో అసెంబ్లీలో పెట్టిన తీర్మానం విషయంలో చూసిర్రు, తర్వాత వాళ్ళు ఇచ్చిన జీవోల విషయంలో చూసిర్రు, వాళ్ళు ఆ రోజు పాలాభిషేకాలలో కానీ లేకపోతే కంగ్రాచులేట్ చెప్పడంలో కూడా చూసారు. బట్ ఈ 4-5 రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారు కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళను కూడా మోసం చేశారు మాటలల్లో. కాబట్టి అందరినీ కలుపుకుంటాం మేము. రేమేమో మా పార్టీ ముఖ్య నాయకులతో ఫస్ట్ చర్చలు జరుగుతాయి, తర్వాత జిల్లాల వారీగా ఇంటలెక్చువల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ మేధావులతోని అన్ని రాజకీయ పక్షాలతోని కూడా రౌండ్ టేబుల్స్ జరుగుతాయి. రెండోది భారీ బహిరంగ సభలు కూడా మరి ప్లాన్ చేసుకొని తప్పకుండా నేను ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నా. మీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ అమలైపోయింది 42% అని చెప్పి బీహార్ ఎలక్షన్లో కూడా చెప్పుకోండి. మీ దగ్గర ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మోసం చేసేటువంటి మీ చేతిలో ఉన్నాయేమో మేము చేయమంటారు. మీరు ఆ కామన్ డిక్లరేషన్ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కర్ణాటక, ఆయన అప్పటికీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయనతో అబద్ధాలని చెప్పించారు. సప్లాన్ అన్నారు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు, కుల వృత్తులను ప్రోత్సహిస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇట్లా మోసం చేసి, ఒకటేమో సరే అవి చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు, అవి చట్టపరంగా ఉన్నాయి. ఈ చట్టానికి సంబంధం లేనటువంటి అంశాలు, బడ్జెట్ కానివ్వండి, లేకపోతే మా వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పదవులు కానివ్వండి, మంత్రి పదవులు కానివ్వండి, అధికారులలో ఉన్న దాంట్లో బీసీలను తీసుకొచ్చి ఆ ఫ్రంట్ లైన్లో పెట్టడం కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానివ్వండి, అది మాత్రం చేయలే. ఏదో జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు వేయంగానే మాత్రం కొన్ని పత్రికలు చాలా అద్భుతాలు చేసేసిరని రాసినాయి ఈరోజు. రెండోది, ఈ బీసీ ఉద్యమాన్ని కూడా చాలా కొన్ని పత్రికలు తక్కువ చేసి చూపిస్తున్నాయి.
వాళ్ళు చేసింది ఏదో అద్భుతాలు అన్నట్టు చూస్తారు. తెలంగాణ మూమెంట్ ఎట్లొచ్చింది ఇట్లనే వచ్చింది. రేపు రాబోయే కాలం కూడా చాలా సీరియస్గానే ఉంటుంది మ్యాటర్. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బట్ ప్రభుత్వానికి కూడా నేను అల్టిమేట్గా చెప్పేది ఒకటే, మీరు ఇది మామూలుగా ఉందనుకుంటారు. ఏదో మీద వీళ్ళ దగ్గర ఐక్యత ఉండదు కాబట్టి ఇప్పటిదాకా 75 ఏళ్ళు ఎట్లయితే ఒకళ్ళకొకళ్ళకి ఫిట్టింగ్ పెట్టి డ్రామాలు నడిపించినామో ఇప్పుడు అట్లా అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఫిట్టింగ్ పెట్టినా ఎవ్వరు కూడా వినే పరిస్థితిలో లేరు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో భూకంపం సృష్టిస్తాం. అధికార పీఠాలు కూడా కదిలిపోతే గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఏమా మేము అదే చెప్తున్నాం. మేము ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్లు ఇస్తే తప్ప మేము దేనికి ఒప్పుకునే సమస్య లేదు. మా కార్యాచరణ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి అవసరం అనుకుంటే బైకాట్ చేపించేదాకా కూడా వెళ్తాం. మా ఆత్మగౌరవం అనేది మాకు ఇంపార్టెంట్. చెప్పేదినండి. మా ఆత్మగౌరవం అనేది గవర్నమెంట్ ఖజానా బాగుంటుందా తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా మాకు సంబంధం లేదు. మా ఆత్మగౌరవం అనేది సమాజంలో 185% మేమే ఉన్నాం. ఒకవైపున బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు మేమే ఉన్నాం. కాబట్టి మా ఆత్మగౌరవాన్ని మీరు మభ్యపెట్టి మోసం చేసిన దానికి మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. డబ్బులు ల్యాప్స్ అవుతాయా వస్తాయా పక్కన పెట్టండి. మా ఒక యూనిటీ మేము ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమానికి ఇట్లా సీరియస్గా తీసుకుపోయినప్పుడు ఈ ఫండ్స్ 3,000 కోట్లు వస్తే పోతాయి కానీ గవర్నమెంటే కింద మీద చేసేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం.